హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనీ లిటిల్ చాయిస్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి గోధుమ రవ్వతో పిల్లలకి కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ గోధుమ రవ్వ పిల్లలకి హెల్త్కి చాలా మంచిదండి. వెయిట్ గెయిన్ కూడా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ రెసిపీని తప్పకుండా మీ పిల్లలు కూడా పెట్టి చూడండి. సో ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ వచ్చేసి నేను ఒక గుమ్మడికాయ తీసుకున్నానండి. గుమ్మడికాయ పిల్లల వెయిట్ గెయిన్కి బాగా హెల్ప్ అవుతుంది. సో పిల్లల ఫుడ్ డైట్లో ఇది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే నేను పచ్చి బఠానీ ఒక 2 పచ్చి బఠానీలు తీసుకున్నానండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ గోధుమ రవ్వ తీసుకున్నానండి. దాన్ని నీట్గా 2-3 టైమ్స్ క్లీన్ చేసుకొని పక్కన ఒక 10 నిమిషాలు సోక్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు అలాగే పచ్చి బఠానీ వేసుకొని ఒక 2-3 నిమిషాలు నెయ్యిలో వేయించుకుందాం. ఇప్పుడు 3 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న గోధుమ రవ్వని వాటర్తో సహా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు చిటికెడు జీలకర్ర పౌడర్, కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మీ పిల్లలు 1 ఇయర్ అబోవ్ అయితే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. 1 ఇయర్ బిలో బేబీస్కి అయితే సాల్ట్ అవాయిడ్ చేయండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు 5-6 విజిల్స్ వచ్చాక చూస్తే చక్కగా ఉడికిందండి. మీరు మిక్సీ పట్టైనా మీ పిల్లలకి పెట్టండి, లేకపోతే ఇలా మెత్తగా స్మాష్ చేసైనా మీ పిల్లలకి తినిపించవచ్చు. ఈ గోధుమ రవ్వ రెసిపీ తప్పకుండా మీ పిల్లలకి వారానికి ఒకసారి పెట్టండి. ఖచ్చితంగా బరువు పెరుగుతారు. ఎన్నో పోషకాలు కూడా లభిస్తాయి. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదండి. 5 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుంది. సో ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మీ పిల్లలకి తినిపించవచ్చు. ఇది లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ మీ పిల్లలకి పెట్టొచ్చండి. ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. మీకు ఇలాంటి రెసిపీస్ మరిన్ని కావాలంటే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.